ఎస్, కళ్యాణ్ గెలిచాడు. తనుజ ఓడిపోయింది. ఎస్, తనుజ ఓడిపోయింది. అవును, తనుజ ఓడిపోయింది. ఎలా ఓడిపోయింది అంటే తనుజ క్యాస్ట్ కార్డు వాడలా, అందుకే ఓడిపోయింది. తనుజ కామన్ అనే ఒక వర్డ్ వాడలా, అందుకే తనుజ ఓడిపోయింది. తనుజ జవాన్ అనేటువంటి ఒక ఎమోషనల్ దేశం మీద ఉండేటువంటి సెంటిమెంట్ డైలాగ్ ఉందే, దాన్ని కొట్టల, అందుకే తనుజ ఓడిపోయింది. తనుజ నేను కన్నడ అయినా కానీ తెలుగు అమ్మాయినే అని చెప్పుకోలా, అందుకే ఓడిపోయింది. తనుజ నేను అన్ని ఆడియన్స్కే వదిలేస్తున్నాను అని చెప్పింది, అందుకే ఓడిపోయింది. ఏదో గొప్పగా గెలిచుకొని అబ్బా గెలిచాడు. ఓహో, బిగ్ బాస్లోకి రావాలంటే ఎలా ఉండాలి? బిగ్ బాస్లోకి మీరు కనుక నెక్స్ట్ ఎవరైనా రావాలనుకుంటే నువ్వు ఇమాన్యుయల్ అంత బాగా కామెడీ చేయగలుగుతావా? నువ్వు పనికిరావు, పక్కకి వెళ్ళిపో. కొన్ని డెమోన్ లాగా టాస్కులు బీభత్సంగా చేయగలుగుతావా? అసలు నువ్వు పనికిరావమ్మా, దెంగై. కొన్ని తనుజ బాగా నీకు టీఆర్పీ రేట్స్, నా వల్ల బాగా టీఆర్పీ రేట్స్ ఎక్కువ వస్తాయండి మీకు. అబ్బాయి మాకు పనికిరారమ్మా ఇలాంటి వాళ్ళు. అంటే కాకపోతే మిమ్మల్ని వాడుకుంటాంలే, మేము షోలో టీఆర్పీ కోసం వాడుకుంటాంలే, కానీ మిమ్మల్ని గెలిపిమమ్మా. మనకి ఇప్పుడు కావాల్సింది ఎవరన్నా ఒక విన్నింగ్ క్యాండిడేట్. పోయినసారి జై కిసాన్ వచ్చాడు కదా, సో ఈసారి జై జవాన్. అతను ఆర్మీ అంటండి. మనకు ఆడే కావాలి, పట్టకరండి. నీకు సపోర్ట్ ఉందిగా. మా వెనక మాకు చాలామంది ఉన్నారండి మా వాళ్ళు. దానికి తోడు 100 కార్లతో మాకు ర్యాలీ కూడా జరుగుద్ది నెక్స్ట్. కాతో 10 లక్షలు దెంగ పెట్టాల్సిందండి వీళ్ళందరికీ. నేను పర్లేదండి, అది కాకపోతే ఇది నాకు అలవాటే కదా, దెంగ పెట్టేస్తా. అట్లా కాకపోయినా పర్లేదమ్మా, నేను కూడా కొంతమందిని సెట్ చేస్తాను. మా దగ్గర 2 ఫిగర్లు ఉన్నాయి నా దగ్గర, వాళ్ళని కూడా సెట్ చేస్తాను. కొంచెం కాస్ట్ ఎక్కువ కాదు, ఇక్కడ కాదు ముంబైలో కాస్ట్ ఎక్కువ. సో వాళ్ళని కూడా సెట్ చేసి కావాలంటే వాళ్ళ చేత వీడియో కాల్స్ మాట్లాడిచ్చేసి నేను సెట్ చేసేస్తాను. కాదు కొద్దిగా ఖర్చు ఎక్కువ, వాళ్ళు కొంచెం కాస్ట్లీ, సో వాళ్ళకి కూడా దెంగ పెట్టాలా, పెట్టేస్తాం. బ్యాచ్లో సూపర్ అంటే సూపరు, మంచి రాటుదేలు వాళ్ళని పెట్టాను, ఒక 2 పెట్టాను. అందులో ఒక అమ్మాయి సూపర్. అమ్మాయి ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది, పర్లేదు. కాకపోతే ఏంటంటే ఓటింగ్ టైంకి వచ్చేసరికి గురించి కూడా మాట్లాడిద్ది. నిజం, నేను సెట్ చేస్తాగా అలా అని చెప్పేసి సూపర్గా పగడ్బందీగా. ఎందుకు మిగతా వాళ్ళంతా ఎరుపుకులు కదా, వీళ్ళందరినీ పిలవటం ఎందుకు? అదేదో ముందే వాళ్ళనే పిలిచేసి ఇదిగో మేము ఇలా షో దింగుతున్నాము, ఇలాంటి షో చేస్తున్నాము, దానికి పలానా వాళ్ళని పెట్టుకొని చేస్తున్నామని చెబితే ఆడియన్స్ ఇంతమంది ఓట్లు వేసే వాళ్ళు కాదు కదా.